తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మాముండూరు గ్రామస్తుల ఆరాధ్య దైవం నాగాలమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం శుభముహూర్తాన శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చారణల మధ్య నాగ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా అమ్మవారికి నాగ విగ్రహానికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తమ గ్రామాన్ని చల్లగా చూడాలని కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా నాగాలమ్మకు గ్రామస్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుట్రపాకం శ్రీనివాసులు, సుగుణ, సంపూర్ణమ్మ, మణి, రామాంజనేయులు, రాజేశ్వరి, నాగరాజు, సుధాకర్, మునిరాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. మామండూరు గ్రామం, రేణిగుంట మండలం. ఇక్కడ అమ్మవారి నాగదేవత అమ్మవారి గుడి మహోత్సవం జరుగుతుంది. ఈ అమ్మవారికి చాలా విశిష్టత ఉంది. ఉదాహరణకి వీళ్ళ అబ్బాయి పెద్ద గడ్డలేసి 15 రోజులు ఇబ్బంది పడతా ఉంటే అమ్మవారికి మొక్కున్నారు. మొక్కున్న తర్వాత అమ్మవారి కృపతో ఆరోగ్యం సరి అయింది. తదనంతరం కోడూరులో ఒక అతను ఉన్నాడు. ఆయన కూడా రాజంపేట అతను కూడా ఆయనకి పెద్ద సమస్యలో ఇరుక్కొని ఉంటే అమ్మవారికి మొక్కుకొని ఆమెకి సేవ చేసిన భాగ్యంతో ఆ సమస్య కూడా ఆయనకి తొలగిపోయింది. అలాగే తదనంతరం గ్రామానికి నాగదేవత అమ్మవారి గుడి కాడికి ప్రతి ఒక్క విలేజ్ నుంచి కూడా అందరూ వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ మొక్కుబడులు తీసుకుంటూ అట్లా దాతలు కూడా గుడికి నిర్మాణానికి కూడా ప్రతి ఒక్కరు సహకరించారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా మా ఊరి గ్రామ దేవతగా నాగాలమ్మ గుడి ఈరోజు విశిష్టంగా ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నది. క్రీడా ఉపాధ్యాయులను తయారు చేయడంలో మేటి స్థానంలో నిలిచిన అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-2028 విద్యా సంవత్సరానికి బీపీఎడ్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుబంధ కళాశాల. అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు, అన్ని వసతులు కలిగిన తరగతి గదులు, చక్కని లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, పలు రకాల క్రీడల్లో ఆచరణాత్మక శిక్షణ. ఇవి అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకతలు. క్రీడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆశావహులకు ఇది చక్కని అవకాశం.